హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిక్కీ మూమెంట్. సో గైస్ ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇంట్లో చికెన్ కర్రీ చేసుకుందామను స్పైసీయెస్ట్ చికెన్ కర్రీ చేసుకుందాం అనుకున్నాను. కానీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఒక్క వీడియో కూడా నాకు సంబంధించినట్టు నాకు నచ్చినట్టు తెలుగు వాళ్ళకి నచ్చినట్టు ఒక్క వీడియో కూడా లేదు. అన్ని నార్మల్ చికెన్ కర్రీసే ఉన్నాయి. అందుకని చెప్పేసి ద బెస్ట్ స్పైసీయెస్ట్ చికెన్ కర్రీ ఆఫ్ బెంగళూరు చేయాలని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. అందుకే వీడియో చేస్తున్నాను. దీనికి చాలా ఇంగ్రీడియంట్సే కావాలి. అవేంటంటే ఎండుమిరపకాయలు, జీడిపప్పు, కొంచెం గసగసాలు, మిరియాలు, చెక్క, లవంగాలు, యాలకులు మరియు ఒక స్టార్ పువ్వు అనమాట. ఇవన్నీ మనం ఫ్రై చేసేసుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం దీంట్లో వేసేసి జస్ట్ ఊరికే చిన్నగా ఫ్రై చేయండి చాలు. జస్ట్ ఫ్రై అయితే చాలు. ఇవి మనం గ్రైండ్ చేసుకోవడానికి అనమాట. ఎక్కువ ఫ్రై చేసేస్తే మాడిపోతాయి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకుందాం అనమాట మనము. ఇది నా ఓన్ రెసిపీ ఫ్రెండ్స్. సో మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఫైనల్గా చెప్తాను నేను ఎలా ఉందో. దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. మిశ్రమం ఇలా అయ్యేంత వరకు చేసుకోండి. ఈ పడే మనకు బాగా స్పైసీనెస్ ఇస్తుంది అనమాట. పెట్టుకోండి. ఆయిల్ ఇంపార్టెంట్ అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత సాసవలు వేసుకోండి. కొంతమంది ఆవాలు అంటారు, కొంతమంది సాసవలు అంటారు. సాసవలు వేసుకున్న నెక్స్ట్ సెకండే అందరూ ఆనియన్స్ వేస్తారు, కానీ నేను చాలా వెరైటీగా మిర్చి వేస్తాను. ఎందుకంటే నాకు మిర్చి రోస్ట్ అయితే బాగా ఇష్టం కాబట్టి. ఇది నా స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ ఫ్రెండ్స్, ఎప్పుడో చెప్తున్నాను. ఫస్ట్ మిర్చి అయితే వేసేసుకోండి. మిర్చి బాగా ఇట్లా పేలిపోయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకోండి. ఇట్లా కొంచెం బ్రౌన్గా అయిన తర్వాత రెడ్డిష్ బ్రౌన్గా అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకోండి. వెల్లుల్లి పేస్ట్ అయిపోయిన తర్వాత లైట్గా పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు మిక్స్ అయిపోతే మంచి కలర్ వస్తుంది. ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత 2 minutes కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట. అది వేసేసి మూత. కర్రీ ఈ మాత్రం కుక్ అయిన తర్వాత అండ్ ఈ ఫ్లెష్ అంతా కూడా బాగా కుక్ అయిన తర్వాత ఈ ప్లేట్లో చూపించే పొళ్ళన్నీ వేసేసుకోవాలన్నమాట. ఈ పొళ్ళు ఏంటంటే కారపొడి, ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా పొడి, చికెన్ మసాలా పొడి అండ్ కాశ్మీర్ చిల్లీ పొడి అనమాట. ఈ పొళ్ళన్నీ దాంట్లోకి వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వెంటనే మన సీక్రెట్ రెసిపీ అయినా ఇది కూడా వేసేసుకోవాలన్నమాట. అదే మనం ఫస్ట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్. ఈ పౌడర్ కూడా అంతా వేసేసుకొని చికెన్ మిక్స్ చేసుకోవాలి. నా ఫేవరెట్ ముక్కలన్నీ వేసేసుకొని చపాతీ కూడా రెడీ చేసుకునేసి కర్రీని అయితే రివ్యూ చేసే టైం వచ్చేసింది అనమాట. లెట్స్ టేస్ట్ ఇట్. స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు వీడియోలో స్మెల్ తెలియదు. ట్రస్ట్ మీ గైస్, ఐ రియలీ మేడ్ ద స్పైసియెస్ట్ చికెన్ కర్రీ ఆఫ్ బెంగళూరు. కారం చాలా ఘాటు తెలుస్తుంది. ఈ రెసిపీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇది నా ఓన్ రెసిపీ. ఐ మేడ్ ఇట్ అండ్ లెట్ మీ నో ఇన్ కమెంట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మిక్కీ మూమెంట్స్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. Bye bye.